విజయవాడ కనకదుర్గం ఆలయంలో ఈ నెల 21 నుంచి 25 తేదీ వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమం జరగనుంది. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారికి ఇరుముళ్లు సమర్పించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. భవానీ విరమణ దీక్ష ఏర్పాట్లపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. రద్దీని తగ్గించి భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తుల ప్రయాణం సులభతరం కోసం భవానీ దీక్ష యాప్ను రూపొందించారు. భక్తులు దర్శనం, ప్రసాదాల కోసం ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాలన్నారు. భవానీ దీక్షల విరమణ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంది. ఈసారి అంచనా వచ్చి 6 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది అని అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా సరిపోయే ఏర్పాట్లు ఉన్నాయా లేదా, ఇక్కడ స్నానం జాన్ కానీ అక్కడ క్యూ లైన్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు ఆల్రెడీ ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. 15 లక్షల వరకు వాటర్ బాటిల్స్ అందరికీ వచ్చే వాళ్ళకి నీళ్లు ఇవ్వడము, అలాగే వాళ్ళకి కావాల్సిన అన్ని క్యూ లైన్స్, అలాగే టాయిలెట్స్ ఎన్ని అవసరమైతే అన్ని టాయిలెట్స్ అని ఏర్పాటు చేసి, అలాగే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందజేయడము, వాళ్ళు ఈజీగా భక్తి భావంతో అయితే వస్తారో అదే భక్తి భావంతో అమ్మవారి దర్శనం చేయించి వాళ్ళు ఒక మంచి దైవత ఫీలింగ్ తో వాపస్ వెళ్లేదానికి అడ్మినిస్ట్రేషన్ అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా మనము కృషి చేస్తున్నాము. భవానీ దీక్షల సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాం. ఇష్యూస్ ఏం లేకుండా, ముఖ్యంగా ఈసారి హోల్డింగ్ ఏరియాలో ఇప్పుడు మనకు సమస్య వస్తుంటుంది. ఈసారి హోల్డింగ్ ఏరియాలో మనము చాలా చక్కటి ఏర్పాట్లు చేశాము. అంతేకాకుండా ఈసారి రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో, భవానీ వచ్చే వాళ్ళు ఏ రోజు వస్తారు, ఏ టైంకి వస్తారు, ఏ ట్రైన్ లో వస్తారు, ఎంతమంది వస్తారు అనేది రిజిస్ట్రేషన్ అనేది ఈసారి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలోనే నమోదు చేసుకునేదాకా ఒక యాప్ తయారు చేయడం జరిగింది. ఈ రిజిస్ట్రేషనే కాకుండా లడ్లు కూడా ఎంత అవసరం ఉంది, లడ్లు కూడా QR కోడ్ టోకన్స్ అక్కడే గ్రామ సచివాలయంలో తీసుకునే విధంగా మనం ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. హోమగుండాలు 3 హోమగుండాల్స్ ఉన్నాయి. ఈ హోమగుండాల్స్ లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి క్లౌడ్ పెట్రోల్స్ ఏదైతే మనం రీసెంట్ గా ప్రవేశపెట్టామో, క్లౌడ్ పెట్రోల్స్, ఫంక్షనల్ కంట్రోల్ రూమ్, అదేవిధంగా ఫాల్కన్ వెహికల్ ని మనం ఉపయోగిస్తూ మనము ముందుకు పోతాం. చాలా అద్భుతంగా ఈసారి ఏర్పాట్లు ఉంటాయి.